సో మనం ముందు వీడియోలో అసలు ఈ టాపిక్స్ అన్ని ఓకే కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్ సబ్జెక్ట్కి సంబంధించిన యూనిట్ 1 యూనిట్ 2 సిలబస్ కంటెంట్స్ ఏంటి, తర్వాత మోడల్ పేపర్ ఎలా ఉంది. ఇక్కడ మనం ఆల్రెడీ ఇవి ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం. మోడల్ పేపర్ మిడ్ 1కి ఎలా ఉంటుంది, అడిగే క్వశ్చన్ స్కోప్ ఏంటి అనేది చెప్పుకున్నాము. కావాలనుకుంటే మీరు ఆ వీడియో కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ వీడియో కూడా మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, నేను ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తానండి. కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్ అనే సబ్జెక్ట్కి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేస్తాను. సో దట్ మీరు వీడియోస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే ఫైనల్ ఎగ్జామ్ కోసం కూడా ప్రిపేర్ అవ్వడానికి ఆస్కారం ఉండేటట్టు ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు కావాలనుకుంటే ఆ ప్లేలిస్ట్ మీరు సేవ్ చేసుకొని చూసుకోవచ్చు వీడియోస్. ఓకే, ప్రజెంట్ మనం ఈ పర్టికులర్ వీడియోలో మాత్రం కంప్యూటర్ ఫండమెంటల్స్ హార్డ్వేర్ సంబంధించి యూనిట్ 1 లేదా చాప్టర్ 1 సిలబస్ గురించి చెప్పుకోవడానికి ఈ వీడియోలో కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో చాప్టర్ 1 సిలబస్లో ఏముంది చూడండి. మనకి సిలబస్లో టాపిక్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, సిలబస్ మళ్ళీ ఒకసారి చెప్తాను. సో మీరు మళ్ళీ కంటిన్యూషన్ ఉండాలి కదా. సో కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ హార్డ్వేర్ సంబంధించి ఫస్ట్ చాప్టర్లో అండర్స్టాండ్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ అని ఉంది. దీంట్లో ఈ టాపిక్స్ ఉన్నాయి, 9 టాపిక్స్ ఉన్నాయి. 1.1 నుంచి 1.9 వరకు, 1.1, 1.2, 3 ఇలా 9 టాపిక్స్ ఉన్నాయి. 9 టాపిక్స్లో మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో ఎంతవరకు కవర్ చేయగలిగితే అంత డీటెయిల్గా అండ్ అలాగే మీకు అర్థమయ్యే విధంగా నేను కంటెంట్ కవర్ చేస్తాను. హాఫ్ అన్ అవర్ కాకపోతే ఎక్కువైనా కూడా అక్కడికి స్టాప్ చేసేసి మాత్రం హాఫ్ అన్ అవర్ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో మనం ఇప్పుడు 1.0 అండర్స్టాండ్ ది ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్. సో ఈ టాపిక్ గురించి మనం ఇప్పుడు చూసుకోవాలి. సో దీనికి సంబంధించిన ఫైల్ ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, కంప్యూటర్ ఫండమెంటల్స్ హార్డ్వేర్ సంబంధించి. సో ఇది కంప్యూటర్ ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్ అనే సబ్జెక్ట్లో ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్. ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్ చాప్టర్ 1 ఇది. సో ఇంట్రడక్షన్ చూడండి. వెల్కమ్ టు ది ఎక్సైటింగ్ వరల్డ్ ఆఫ్ కంప్యూటర్స్. ఇన్ టుడేస్ డిజిటల్ ఏజ్, computers have become an integral part of our lives. From smartphones to supercomputers, these incredible machines impact almost every aspect of modern society. But how do these seemingly magical devices work? What are the fundamental principles that drive their operation? ఇక్కడ మొత్తానికి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడున్న యుగం అంతా కూడా డిజిటల్ యుగం. ఈ డిజిటల్ యుగంలో కంప్యూటర్స్ మన లైఫ్లో పార్ట్ అయిపోయినాయి. కంప్యూటర్ మన లైఫ్లో ఇంటిగ్రల్ పార్ట్స్ అయిపోయినాయి. అంటే మనం వాటితో విడదీయలేని సంబంధంలో ఉండే పరిస్థితి వచ్చేసింది. ఓకే, అవి ఎలా ఉన్నాయి ఈ డిజిటల్ కంప్యూటర్స్ అంటే స్మార్ట్ ఫోన్స్ నుంచి సూపర్ కంప్యూటర్స్ వరకు, మొత్తానికైతే ఈ స్మార్ట్ ఫోన్స్ నుంచి సూపర్ కంప్యూటర్స్ వరకు కూడా మొత్తంగా ఈ మిషన్స్ అన్నీ కూడా మన లైఫ్లో ఏదో ఒక ఆస్పెక్ట్లో మన సొసైటీలో ఉన్న అందరి మీద ఇంపాక్ట్ చేస్తున్నాయని చెప్తున్నారు. ఓకే, మరి ఇంత ఇంపాక్ట్ చేస్తున్న ఈ కంప్యూటర్స్ అలాగే స్మార్ట్ ఫోన్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఓకే వాటిలో ఏమైనా మ్యాజిక్ ఉందా, ఎలా వర్క్ చేస్తాయి, వాటి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఓకే వాటి ఆపరేషన్ ఏంటి అనేది ఇప్పుడు ఈ పర్టికులర్ చాప్టర్ 1లో మనం మొత్తం తెలుసుకోవాలి అని ఇంట్రడక్షన్లో ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకా ఏముంది. ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ ఎంబార్క్ ఆన్ ఏ జర్నీ టు అన్రావెల్ ది మిస్టరీస్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్స్. ఓకే, సో ఈ మిస్టరీస్ అంటే డిజిటల్ కంప్యూటర్ యుగం ఎట్లా స్టార్ట్ అయింది, వాటి జర్నీ ఏంది, ఎక్కడి నుంచి అసలు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అనేది చెప్పుకుందాం. వీ విల్ ఎక్స్ప్లోర్ దేర్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్. కంప్యూటర్ ఫండమెంటల్స్లో కంప్యూటర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కంప్యూటర్ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి, కంప్యూటర్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, దాంట్లో ఏమేమి బ్లాక్స్ ఉంటాయి, ది హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ కంప్యూటింగ్. ఓకే, కంప్యూటింగ్ అంటే అసలు యాక్చువల్లీ క్యాలిక్యులేషన్స్. మరి ఈ కంప్యూటింగ్ చేయడం అనేది అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది, దాని ఎవల్యూషన్ అంతా కూడా తెలుసుకుందాం అంటున్నాం. అండ్ ది ఎసెన్షియల్ కాంపోనెంట్స్ దట్ మేకప్ ఏ కంప్యూటర్ సిస్టమ్. ఏమేం కంపోనెంట్స్ కావాలి కంప్యూటర్ సిస్టమ్ అసలు బిల్డ్ చేయాలంటే. బై ది ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ యూ విల్ హ్యావ్ ఏ సాలిడ్ గ్రాస్ప్ ఆఫ్ ది కోర్ కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ కంప్యూటింగ్. సో ఈ చాప్టర్ మొత్తంగా మీరు కంప్లీట్ అయ్యేంత వరకు, కంప్లీట్ అయ్యే లోపు మీరు ఏమేమి నేర్చుకుంటారంటే అసలు డిజిటల్ కంప్యూటింగ్ కాన్సెప్ట్స్ ఏంటి, సెట్టింగ్ ది స్టేజ్ ఫర్ ఎ డీపర్ డైవ్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్ ది చాప్టర్స్ దట్ ఫాలో. తర్వాత ఈ బేసిక్స్ తోటి మనం కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన డీటెయిల్డ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మొత్తానికి ఈ ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయ్యే లోపు మనం నేర్చుకుంటాం. ఇది ఇంట్రడక్షన్ అండి. దీని నుంచి మనకు క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఏమి ఉండదు. బట్ ఈ చాప్టర్ అసలు ఏంటి, దీనివల్ల మనం ఏం నేర్చుకుంటాము, దీనివల్ల అవుట్కమ్ ఏంటి అనేది ఇక్కడ మనం నేర్చుకున్నాం. ఓకే, సో దీని నుంచి క్వశ్చన్స్ అడిగే స్కోప్ నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఇలా అడుగుతారు. ఓకే, సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న దాంట్లో అసలు ఏమి కవర్ కాలేదు క్వశ్చన్స్. ఇక్కడ 1.1 నుంచి 1.9లో ఉన్న టాపిక్స్ కవర్ అయ్యాయా అంటే ఏం కవర్ కాలేదు. జస్ట్ ఇంట్రడక్షన్, అసలు కంప్యూటింగ్ ఎలా స్టార్ట్ అయింది, దాని హిస్టరీ ఏంది, కంప్యూటర్ ఎలా బిల్డ్ చేశారు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అనేది హార్డ్వేర్ అనేది దీని గురించి నేర్చుకుంటాం. ఆ జర్నీ అంతా కూడా ఇక్కడ ఇంట్రడక్షన్లో చెప్పుకుంటాం అని మనము ఇంట్రడక్షన్లో తెలుసుకున్నాం. ఓకే,
నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ ఏ కంప్యూటర్. సో ఇది మీకు 1 మార్క్ క్వశ్చన్ అడిగే స్కోప్ ఉన్న క్వశ్చన్ అండి. వాట్ ఈజ్ ఏ కంప్యూటర్? కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ పొసెసెస్ ది రిమార్కబుల్ ఎబిలిటీ టు ప్రాసెస్ ఇన్ఫర్మేషన్. సో ఇది దీనికి ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉంటుందంట. అట్లనే ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్తున్నాడు. సో ఇది మీరు అర్థం చేసుకొని ఓన్గా అయినా రాయొచ్చు. వాట్ ఈజ్ ఎ కంప్యూటర్? కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ ప్రాసెస్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రొవైడ్ సమ్ అవుట్పుట్. ఇలా కూడా రాయొచ్చండి. బేసికల్లీ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ దట్ ప్రాసెస్ సమ్ క్యాపబిలిటీ టు ప్రాసెస్ ఇన్ఫర్మేషన్. రిమార్కబుల్ అన్నాడు. ఇక్కడ మీరు కావాలనుకుంటే సింపుల్ ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు. ఇట్ టేక్స్ డేటా యాజ్ ఇన్పుట్, ట్రాన్స్ఫార్మ్ ఇట్ అకార్డింగ్ టు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇది బేసికల్లీ ఇన్పుట్ తీసుకుంటుంది, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అకార్డింగ్ టు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే దానికి ఒక ప్రోగ్రామ్ ఇస్తారు. కంప్యూటర్కి మనం ఒక ప్రోగ్రామ్ ఇస్తాము. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? ఒక ఇన్పుట్ తీసుకుంటుంది అండ్ దాని తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తుంది అండ్ దెన్ ప్రొడ్యూసెస్ మీనింగ్ఫుల్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఇట్ విల్ ప్రాసెస్ దోస్ data that was given as input and then it produces meaningful output. మీనింగ్ఫుల్ అవుట్పుట్ లేకపోతే మాత్రం దాంతో మనకి యూస్ఫుల్ ఉండదు. సో అందుకని ఇక్కడ అవుట్పుట్ అని చెప్పట్లేదు, సింపుల్గా మీనింగ్ఫుల్ అవుట్పుట్ అని చెప్తున్నారు. While this might sound simple, the power of a computer lies in its versatility and its ability to perform a vast range of tasks at incredible speeds. సో ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంది. ఓకే, ప్రతి ఒక్క బుక్లో కూడా రైటర్ రాసేటప్పుడు అతని పరిజ్ఞానాన్ని కొద్దిగా వాడతాడు. ఓకే, అది స్టూడెంట్స్కి అర్థమయ్యి అర్థం కానట్టు ఉండొచ్చు, బట్ స్టిల్ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే సబ్జెక్ట్ మరీ సింపుల్గా కూడా రాయకూడదు కాబట్టి ఇలా రాస్తారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఏమీ లేదు. వైల్ దిస్ మైట్ సౌండ్ సింపుల్, ద పవర్ ఆఫ్ ఏ కంప్యూటర్ లైస్ ఇన్ ఇట్స్ వర్సటాలిటీ అండ్ ఇట్స్ ఎబిలిటీ టు పర్ఫార్మ్ ఏ వ్యాస్ట్ రేంజ్ ఆఫ్ టాస్క్ అట్ ఇన్క్రెడిబుల్ స్పీడ్స్. అంటే ఏం లేదండి, కంప్యూటర్ పర్ఫార్మెన్స్ ఎట్లా తెలుస్తుంది అంటే అది ఎన్ని టాస్క్లు పర్ఫామ్ చేస్తుంది, అలాగే ఎంత స్పీడ్తో పర్ఫామ్ చేస్తుంది అనే దాన్ని బట్టి దాని అంటే ఇప్పుడు దాని వర్త్ తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అంటే అది ఎన్ని టాస్కులు పర్ఫామ్ చేస్తుంది, అందుకే ఈ టాస్కుల్ని ఎంత స్పీడ్తో పర్ఫామ్ చేస్తుంది అనే దాన్ని బట్టి దాని వర్సటాలిటీ తెలుస్తుంది అని చెప్తున్నాడు అండి. అంతమించి ఇక్కడ ఏమీ లేదు. ఓకే, ఈ పాయింట్ మనకి ఎగ్జామ్లో ఏమి అడగాడు. లేదంటే మీరు కంప్యూటర్ కావాలనుకుంటే కంప్యూటర్ని ఎలా మంచి కంప్యూటర్ అని చెప్పొచ్చు అంటే బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ దట్ ఇట్ ప్రాసెస్ పర్ సెకండ్ ఆర్ ద నెంబర్ ఆఫ్ టాస్క్ ఇట్ పర్ఫార్మ్స్ పర్ సెకండ్. ఓకే, దాన్ని ఏమంటామంటే కంప్యూటర్ స్పీడ్ అంటాం. స్పీడ్ అంటే ఏంటండి, సింపుల్గా అంటే రన్నింగ్ స్పీడ్ చెప్పామనుకోండి. రన్నింగ్లో మనం ఇప్పుడు ఉరుకుతున్నప్పుడు లేదా ఒక బైక్ నడుపుతున్నప్పుడు దాని స్పీడ్ చెప్పాలంటే మీటర్ పర్ సెకండ్ అనే సెంటీమీటర్ పర్ సెకండ్ అని చెప్తాం కదా. ఇక్కడ కూడా అంతే, నెంబర్ ఆఫ్ టాస్క్ పర్ఫార్మ్డ్ పర్ సెకండ్ అని చెప్తారు. సో దాన్నే మనం ఏమంటామంటే కంప్యూటర్ స్పీడ్ అంటాం. మనకి మళ్ళీ లాస్ట్ టాపిక్స్లో వస్తాయి. క్లాసిఫై కంప్యూటర్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ స్పీడ్ అని చెప్పి సిపి పర్ఫార్మెన్స్ని బట్టి స్పీడ్ని బట్టి క్లాసిఫికేషన్ చేయాలని చెప్పి ఒక టాపిక్ ఉంది. ఓకే, అది వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాము. ఇప్పుడైతే ప్రజెంట్ ఏం అవసరం లేదు. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ 1.1లో టాపిక్ బోల్డ్ కలర్లో కనిపిస్తుంది, వాట్ ఈజ్ ఏ కంప్యూటర్. ఓకే, ఇది ఇంపార్టెంట్, ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోండి. ఇది చదువుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా హైలైట్ చేసుకొని దీనికి కావాలంటే మీరు మార్కర్ తోటి ఈ డెఫినేషన్ వరకు హైలైట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి చెత్త అవసరం లేదు. ఓకే, ఎగ్జామ్కి అవసరం లేదు. Unlike a basic calculator, which is limited to performing predefined mathematical operations, a computer can be programmed to perform an almost limitless array of functions. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేటర్ కూడా సింపుల్గా ఒక కంప్యూటర్ లాంటిదే. కాకపోతే క్యాలిక్యులేటర్ ఏం చేస్తుంది, బేసిక్ క్యాలిక్యులేషన్స్ లేదా కొన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ చేస్తుంది. బట్ కంప్యూటర్ మాత్రం లిమిటెడ్ కాకుండా అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టాస్క్ పర్ఫామ్ చేసేటట్టు, అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ పర్ఫామ్ చేసేటట్టు మనం ప్రోగ్రామ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి కంప్యూటర్ అంటే మళ్ళీ దానికి అదంతటా అదే పని చేస్తుందా అంటే కాదండి, దానికి మళ్ళీ ప్రోగ్రామ్స్ ఇవ్వాలి, ఆ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, అర్థమవుతుందా? ప్రోగ్రామింగ్ రాసింది ఎవరు? మనమే. కాబట్టి కంప్యూటర్ అంటే ఏదో పెద్ద తోపు అని కాదు, అసలు కంప్యూటర్ని డిజైన్ చేసింది మనిషి కాబట్టి మనిషే తోపు అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ హైలీ అడాప్టబుల్ టూల్ ఫర్ మ్యానిపులేటింగ్ ఇన్ఫర్మేషన్. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే దాన్ని ఎట్లా కావాలంటే అట్లా మౌల్డ్ చేసుకోవచ్చు. మరి ఎట్లా కావాలంటే అట్లా మౌల్డ్ చేయాలంటే మనం ఎట్లా మౌల్డ్ చేయాలనేది మనకు తెలిసి ఉండాలి. సో మనకు తెలిసి ఉంటే మనం దానికి తగ్గట్టుగా దాన్ని మోడిఫికేషన్ చేసుకునేటట్టు మనం మౌల్డ్ చేస్తామని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో కంప్యూటర్ని మనం మౌల్డ్ చేసుకోవాలంటే మనకు కావాల్సిన థింగ్ ఏంటి అంటే ప్రోగ్రామింగ్. సో ఆ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ మీకు సెమిస్టర్ 2లో వస్తుంది. సి ప్రోగ్రామింగ్ బేసికలీ మనకి సి ప్రోగ్రామింగ్ తోటే మన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి అంతా కూడా ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఆ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ మనకి సెకండ్ సెమిస్టర్లో వస్తే అప్పుడు మనం చెప్పుకుందాం. సో ప్రజెంట్ అయితే కంప్యూటర్ అంటే ఏంది, కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది, కంప్యూటర్ని ఎలా అర్థం చేసుకోవాలనేది ఇక్కడ మనకి ఈ 1.1లో చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూడండి, కంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ సిస్టమ్. సో ఇది కూడా ఇంపార్టెంట్. కంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. కంప్యూటర్ సిస్టంలో మనకి ఏమేమి కంపోనెంట్స్ ఉంటాయి అనేది ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్ బట్టి మనం అర్థం చేసుకుందాం. చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ నెంబరింగ్తో పాటు ఇచ్చారు. సో మీకు ఎగ్జామ్లో కంప్యూటర్ సిస్టమ్ కాంపోనెంట్స్ ఏంటి అంటే కూడా మీరు ఎగ్జామ్లో ఇదే రాయాల్సి ఉంటుంది. మీకు 3 మార్క్స్లో కూడా అడిగే స్కోప్ ఉంది.
ఏముంటాయి కంపోనెంట్స్. ఫస్ట్ ఇక్కడ నెంబర్ 1 ఇచ్చాడు చూడండి, ఇది మానిటర్. ఓకే, మానిటర్ తోటి మనం ఏం చేయొచ్చు, అబ్జర్వేషన్ చేయొచ్చు, దాని మీద ఏమన్నా రిజల్ట్స్ వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి పనికొస్తుంది. అందుకని దాన్ని మానిటర్ అనేవాడు దానికి సూటబుల్గా ఉంది కాబట్టి మానిటర్ అని పేరు పెట్టారు. ఇంకా అంతకుమించి ఇంకేమీ లేదు ఎక్స్ట్రా చెప్పుకోవడానికి. నెక్స్ట్ మోడెమ్ అని ఉందండి. మోడెమ్ అంటే మల్టీప్లెక్సర్ అండ్ డీమల్టీప్లెక్సర్ అంటారు. యాక్చువల్ అబ్రివేషన్ అయితే మోడెమ్ అంటే మల్టీప్లెక్సర్ అండ్ డీమల్టీప్లెక్సర్. బట్ దీన్ని ఎందుకు వాడతారంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం పాతకాలంలో మోడెమ్ని వాడేవాళ్ళు. మోడెమ్ని అక్కడ తగిలించి దానికి ఇన్పుట్ అవుట్పుట్, ఇన్పుట్ ఏమో మనకి బయట నుంచి వచ్చిన బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ లేకపోతే ఎయిర్టెల్ కనెక్షన్ ఏదో ఒక కనెక్షన్ దానికి తగిలిచ్చేవాళ్ళు. దాని నుంచి అవుట్పుట్ తీసుకొని వచ్చి మన సిపికి కనెక్ట్ చేసేవాళ్ళు. ఒక పిన్ పెట్టేసి ల్యాన్ కేబుల్ అని ఉంటుంది, ఆ కేబుల్ కనెక్ట్ చేసేసి మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈ మోడెమ్ని తగిలిచ్చేవాళ్ళు. ఓకే, మోడెమ్ యూజ్ అయ్యేది. అండ్ తర్వాత చూడండి 3 సిస్టమ్ యూనిట్. సో దీన్నే ఏమనొచ్చు అంటే సిపియు అనొచ్చండి. సిస్టమ్ యూనిట్ మనం సిపియు అనొచ్చు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. నెక్స్ట్ 4 మౌజ్ ఉంది చూడండి, ఇది మౌజ్ అంటే ఇది జస్ట్ లైక్ ఒక ఎలకపిల్ల లాగా ఉంది అందుకని దీన్ని మౌజ్ అంటున్నారు. 5 స్పీకర్, ఇది స్పీకర్ అండి. నెక్స్ట్ ప్రింటర్, సో ఇది ప్రింటర్. 7 కీబోర్డ్, సో కీబోర్డ్ కూడా ఉంటుంది మనకి. ఇదంతా కలిపి మనకి ఏమవుతాయి అంటే కంప్యూటర్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు తర్వాత మనకి వీటి గురించి అసలు ఈ కంప్యూటర్ హార్డ్వేర్ లో ఏమేమి ఉంటాయనేది మళ్ళీ మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసుకోండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా చూడండి. దీని తర్వాత మనం నెక్స్ట్ టాపిక్స్ ఇవి ఉన్నాయి, వీటి కంటిన్యూషన్ మనం చూసుకుందాం.